హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఈరోజు ఈనాడు దినపత్రిక ఒక వార్త రాసింది. పక్కన మీకు నేను చూపిస్తున్నాను ఆ వార్త ఏంటో కూడా. ఇంగితం లేదా అంటూ ఒక ఇద్దరు ఫోటోలు పెట్టింది. ఒకటి గౌతు శిరీష గారు, రెండు కొలుసు పార్థసారథి గారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన. కృష్ణా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గౌతు శిరీష గారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ. సో తను ఫైట్ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. గడిచిన 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఫైట్ చేస్తూ వచ్చారు. సో వీళ్ళిద్దరికీ ఇంగితం లేదు అని ఈనాడు ప్రపంచానికి చెప్పాలనుకుంది. తన మొదటి పేజీలో వార్త రాసింది. ఈనాడు లాంటి ఒక పత్రిక ఇటువంటి టైటిల్తో ఇటువంటి లీడర్లకు సంబంధించిన అంశం పైన ఇటువంటి వార్త రాయడం నాకైతే ఆశ్చర్యం కలిగించింది. దాదాపు 2 దశాబ్దాలుగా కంటిన్యూస్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని చాలా దగ్గర నుంచి గమనిస్తున్న వాడిగా, ఈనాడు దినపత్రికను కూడా దగ్గర నుంచి గమనిస్తున్న వాడిగా ఇటువంటి టైటిల్ ఈనాడు పెట్టడం ఆశ్చర్యపరిచింది. సో ఇంగితం ఆ నాయకులకు లేదా, లేకపోతే ఈనాడుకే లేకుండా పోయిందా అనే అనుమానం కూడా డెఫినెట్గా నాకు వచ్చింది. ఏంటి ఇద్దరు నాయకులు చేసిన తప్పు అంటే, వీళ్ళిద్దరు నాయకులు కలిసి జోగి రమేష్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రితో కలిసి ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది ఇంగిత జ్ఞానం లేని ఒక కార్యక్రమంగా ఈనాడు కనిపించింది. ఈనాడు నేరుగా ఆ మాట తను అనకుండా ఎవరో సోషల్ మీడియాలో ఇలా పెట్టారు అనుకుంటూ సోషల్ మీడియాలో ఎవడో వాగిన చెత్తను తీసుకొచ్చి ఒక రిపీటెడ్ న్యూస్ పేపరు మొదటి పేజీలో ఇంగిత జ్ఞానం లేదా అంటూ ఆ నాయకుల ఫోటోలను పెట్టి ప్రచురించింది. సో ఇది ఆ పార్టీ పట్ల అనగానే ఆ పార్టీలోని ఓ వర్గం నాయకుల పట్ల ఈనాడుకి ఎటువంటి భావన ఉంది అనేది తెలియజేస్తుందేమో అనే ఇంప్రెషన్ కలుగుతుంది వార్త చూసినప్పుడు. ఎందుకు ఇంగిత జ్ఞానం ఏముంది దానిలో? గౌతు లచ్చన్న అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విలువల గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నతమైన వ్యక్తుల గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసనసభ సాంప్రదాయాల్లో ఇటువంటి వ్యక్తులు ఉండాలి అని చెప్పుకుంటున్న సందర్భంలో చాలా సందర్భాల్లో గౌతు లచ్చన్నకు సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తుంటారు. ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆదర్శ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి గౌతు లచ్చన్న. సో ఆయన్ని పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తూ ఉంటారు. అటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు రాజకీయ పార్టీలకు అతీతంగా అటెండ్ అయ్యారు. దానిలో జోగి రమేష్ కూడా ఉన్నారు. జోగి రమేష్ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, ఆయనతో కలిసి స్టేజ్ పంచుకోవడం వీళ్ళిద్దరు నాయకులు కొలుసు పార్థసారథి, గౌతు శిరీష్ గారు చేసిన అతిపెద్ద పాపంగా ఈనాడు కనపడింది. కొంతమంది టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా కనపడింది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను బేస్ చేసుకొని నేరుగా నారా లోకేష్ గారు కూడా రంగంలోకి దిగి ఆగ్రహం వ్యక్తం చేసి ఇమీడియట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడిగారంట. మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పారు. ఎటుపోతుంది రాష్ట్రం? రాష్ట్రంలో రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి కదా. తర్వాత కోడియల్ రిలేషన్ రాజకీయ పార్టీల మధ్య, వ్యక్తుల మధ్య ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఎవరికి వాళ్ళు గీత గీసుకొని ఎవరికి వాళ్ళు గోడ కట్టుకొని ఉంటారా? ఉండాలా? వెనకబడిన సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీలకు అతీతంగా ఒక డయాస్ పైన ఉండకూడదా? నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళిద్దరూ గౌతు శిరీష గారు కానీ, పార్థసారథి గారు కానీ అటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఇప్పుడు ఆమె ఇచ్చిన శిరీష గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో కూడా మళ్ళీ టీడీపీకి నచ్చలేదు. ఏంటంటే ఆ ఎక్స్ప్లెనేషన్లో అన్న 2 మాటలు జోగి రమేష్ని తిట్టాల్సిందంట. ఆమె తిట్టలేదు, ఎక్స్ప్లెనేషన్ కూడా సరిగ్గా లేదు అంటున్నారు. పార్థసారథి గారికి ఏమో ఆయన వైసీపీ నుంచి వచ్చారు, ఇంకా వైసీపీ వాసనలు పోలేదు అంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని ఒక పెద్ద సభ జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కమ్మ నాయకులు ఇక్కడ పార్టిసిపేట్ చేశారే. చేయొచ్చా? పర్వాలేదా? బీసీ నాయకులంతా కలిసి ఒక డయాస్ పైన ఉండకూడదా? కమ్మ గ్లోబల్ ఫెడరేషన్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చారా లేదా వేరే విషయం. అన్ని బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అన్ని జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరు నాయకులు వచ్చి కదా పార్టిసిపేట్ చేస్తారు. కులానికి సంబంధించిన కార్యక్రమంగా చూస్తారు కదా దాన్ని. గౌతు లచ్చన్న అనే నాయకుడిని ఆ సామాజిక వర్గం మా వాడిగా, మా నాయకుడిగా గుర్తించి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఐకాన్గా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళని పిలుస్తారు కదా. గౌతు లచ్చన్న పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే ఎలా చూస్తాం? చూడలేం కదా. అమిత్ షా తిరుపతి వస్తే అమిత్ షా వెహికల్ పైన ఆయన కుటుంబంతో తిరుపతి వస్తే దాడి చేయించాం. అటువంటి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో రోజుల తరబడి వెయిట్ చేసినప్పుడు ఉందా అనాలా? ఇప్పుడైతే ఈనాడు రాసిందో ఆ జ్ఞానం వీళ్ళకు ఉందా అని చెప్పి అడగారా ఎవరన్నా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోపం రాలేదా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న కార్యకర్తలు కోపం రాలేదా? అమిత్ షాని మనం తిట్టాం, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి ఢిల్లీలో పడిగాపులు పడాల్సిన పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది అని ఆ రోజు పౌరుషం రాలేదా? ఎందుకంటే అమిత్ షా కదా. అమిత్ షా గురించి అటువంటి వ్యాఖ్యలు పెట్టడానికి, భారతీయ జనతా పార్టీ గురించి అటువంటి మాటలు మాట్లాడడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళకి ధైర్యం రాదా? ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అడిగిన నారా లోకేష్ గారే కదా రోజుల తరబడి ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసింది.
5 ఏళ్ల పాటు ఎదురు చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు మోదీ అపాయింట్మెంట్ కోసం. మోదీని కుటుంబంతో సహా తిట్టేశారు కదా. మోదీ అబ్బా కొడుకులు ఇద్దరు పోలవరం ఏటీఎంలా వాడుకుంటున్నారు అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారికి సన్ స్ట్రోక్ తగిలింది అన్నారు కదా వచ్చి. అటువంటి మోదీ గారి అపాయింట్మెంట్ కోసం సంవత్సరాల తరబడి సాగిల పడిపోవడానికి ఆ జ్ఞానం అప్పుడు ఉందా మీకు? మీ నాయకత్వానికి జ్ఞానం ఉందా లేదా అని మీరు అడిగారు అప్పుడు సోషల్ మీడియా టీడీపీ. నారా లోకేష్ గారు అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడితే మీకు జ్ఞానం ఉందా, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నారని అడగలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు మోదీ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడితే మీకు జ్ఞానం ఉందా, మిమ్మల్ని ఆయనే కదా జైల్లో పెట్టించిందని అడగలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ నాయకత్వం పైన అనేక విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడం కోసం నేను ఇక్కడ అన్నారు ఆయన. సో అటువంటి పవన్ కళ్యాణ్ గారు హోటల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి వెళ్ళి ఆయన్ని కలిసి రావడానికి కూడా ఆ జ్ఞానం ఉందా లేదని అడగరు మీరు. సో సామాజిక వర్గానికి సంబంధించి నేతగా ఎందుకు చూడు. జోగి రమేష్ తప్పు చేశాడు. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఎవరు సహించేది కాదు, ఖండించాల్సిందే, శిక్షించాల్సిందే. ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది, జోగి రమేష్ని హీరోగా చూశారు, జోగి రమేష్ని అరెస్ట్ చేయలేదు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, ఆ విషయంపై కేసు పెట్టారు, కేసు కోర్టులో నడుస్తుంది, కోర్టు తేలుస్తుంది ఏం జరుగుతుందో, శిక్షిస్తుంది. సామాజిక బహిష్కరణ చేస్తారా? సోషల్ బైకాట్ చేస్తారా? ప్రభుత్వం సోషల్ బైకాట్ చేస్తుందా? మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పార్టీలకు అతీతంగా రాత్రిపూట హైదరాబాద్కు వస్తే చూడొచ్చు ఏ హోటల్లో మీ పార్టీకి సంబంధించిన, మీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వైసీపీ నాయకులతో కలిసి ఇక్కడ ఉంటున్నారో చూడొచ్చు. తెలుసు, హైదరాబాద్లో తిరుగుతున్న వాళ్ళందరికీ తెలుసు. గతంలో మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వైసీపీ నాయకులతో కలిసి వ్యాపారాలు చేసిన మాట నిజం. ఈరోజు మీతో కలిసి వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యాపారాలు చేస్తున్నమాట నిజం. మీరు బాగుండొచ్చా? వెనకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు, వెనకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు ఒక్కటిగా పార్టీలకు అతీతంగా ఎక్కడ ఉండకూడదా? మాట్లాడకూడదా? ఎటుపోతున్నారు మీరు? ఏమైపోయింది మీ ఇంగిత జ్ఞానం? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దరిద్రుడికి ఎవరికో ఇంగిత జ్ఞానం లేదు అనుకుందాం. రాసే పేపర్కి ఉండాలి కదా. మేము ఎక్స్ప్లెనేషన్ అడిగామని ఎలా చెప్పగలుగుతుంది తెలుగుదేశం పార్టీ? దేనికి అడిగారు మీరు ఎక్స్ప్లెనేషన్? ఏం గౌతు శిరీషకు సంబంధించిన ఇంటిగ్రిటీ పైన, ఆమెకు నాయకత్వం పట్ల ఉన్న లాయల్టీ పైన, ఆమె పోరాట పటిమ పైన మీకు అనుమానాలు ఉన్నాయా? ఒక మహిళగా ఎంత ఫైట్ చేశారు ఆమె పలాసలో? ఎన్ని కేసులను ఎదుర్కొన్నారు? ఎన్నిసార్లు కన్నీటి పర్యంతమయ్యారు? మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు మేమే అధికారం తీసుకొచ్చామని పెద్ద పెద్ద పదవుల్లో ఉండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటూ పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసుకుంటున్న వాళ్ళు ఇంట్లో నిద్రపోతున్న రోజుల్లో గౌతు శిరీష రోడ్డు మీద ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు, రాస్తారోకలు చేశారు, ఫైట్ చేశారు, మీ పార్టీ తరఫున గొంతు బలంగా వినిపించారు. కొలుసు పార్థసారథి వైసీపీలో ఉండి ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చారు. ఆయనకి పదవి ఇవ్వడం అనేది మీరు ఇచ్చిందే కదా. ఇవ్వకండి, మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇచ్చి ఉండాల్సింది కదా. అవమానించడం ఎందుకు? ఈవెన్ కొలుసు పార్థసారథి అంత దిగజారిపోయి ఎక్స్ప్లెనేషన్ మోడ్లోకి ఎందుకు వెళ్ళాలి? అంత సీనియర్ పొలిటీషియన్ ఏం తప్పు చేశారని? 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒక వేదిక పైన కలవలేరా, కూర్చోలేరా, మాట్లాడలేరా? తప్ప అనేకసార్లు పాకిస్తాన్తో యుద్ధం చేశాం మనం. పాకిస్తాన్తో కూర్చొని చర్చలు చేస్తున్నారు కదా. ప్రధాని నరేంద్ర మోదీ గారు నేరుగా పాకిస్తాన్కి వెళ్ళిపోయి పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్న నవాజ్ షరీఫ్ వాళ్ళ తల్లి కాళ్ళ మీద పడి దండం పెట్టి వచ్చాడు కదా. అంత పాపం చేశారా వీళ్ళు? ఆ రోజు దేశం ఎక్స్ప్లెనేషన్ అడిగిందా మన ప్రధాని మోదీని? సో ఇంగిత జ్ఞానం లేని వార్తలుగా దాన్ని చూడాలా? ఇంగిత జ్ఞానంతో రాశారా? ఇంగిత జ్ఞానం ఎవరికి ఉంది, ఇంగిత జ్ఞానం ఎవరికి లేదు? మీ వార్తలు చదివిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇటువంటి వివరణలు అడిగే ముందు మీరు బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నారు కాబట్టి బీసీల పార్టీగా కనీసం ఉన్నట్టు నటించండి. అలా బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే తరహా బిహేవియర్ చేస్తే 2019 పరాభవం డెఫినెట్గా మీకు మళ్ళీ ఎదురవుతుంది. యనమల రామకృష్ణ లేఖ రాసిన విషయంలో మీ పార్టీ సోషల్ మీడియా ఏం చేసిందో, ఎంత శృతి మించి వ్యవహరించిందో, ఎందుకు అటువంటి సోషల్ సైకోల్ని మీరు కంట్రోల్ చేయలేకపోయారో మీరు విమర్శ చేసుకోండి. అడిగి ఉండాల్సింది కదా యనమల రామకృష్ణ కూడా ఎక్స్ప్లెనేషన్. ఎందుకు అడగలేదు? మీకు నచ్చని పని చేస్తే ఇంకా అసలు వాళ్ళ పార్టీకి ఏం సేవలు చేసినా, పార్టీకి వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేసినా అన్నీ పక్కకి వెళ్ళిపోతాయా? ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారా పార్టీలో ఉన్న మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని? సో తెలుగుదేశం పార్టీ ఇటువంటి పెడ ధోరణులు విడనాడాలి. 2014 నుంచి 19 వరకు ఇదే తరహా బిహేవియర్ కారణంగా
పార్టీ పుట్టిన దగ్గర నుంచి మీతో ఉన్న బీసీలు మీకు దూరం అయ్యారు 2019లో. మళ్ళీ అదే తరహా ధోరణి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కనపడుతుంది. సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టిన వాడు ఎవడు కూడా వేరే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండరు. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి పెట్టిన పోస్టులు ఇవి. అటువంటి పోస్టులు పెట్టిన సోషల్ సైకోల్ని కంట్రోల్ చేయాలి మీరు. అంతేగాని కార్యక్రమానికి వెళ్ళిన నాయకుల్ని ఎక్స్ప్లెనేషన్ అడగడం కాదు, ఖచ్చితంగా కాదు. బీ డెమోక్రటిక్. నాయకుడికి స్వేచ్ఛ ఉండదా? కార్యక్రమానికి పోయే స్వేచ్ఛ ఉండదా? సోషల్ ప్రోగ్రామ్కి పోయే స్వేచ్ఛ ఉండదా? అడిగి పోయి అయినా వైసీపీ జిందాబాద్ అన్నారా? 2 పార్టీలకు సంబంధించిన నాయకులు అసలు కలవకూడదనే ఏంటి, ఎటువంటి ధోరణి ఇది? చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఎక్స్ట్రీమ్గా పర్సనల్గా వెళ్ళి చాలా తిట్టుకుని ఉంటారు. అసెంబ్లీలో మాట్లాడుకోవడం చూసాం, బయట చాలా మాట్లాడుకోవడం చూసాం. ఆ తర్వాత వాళ్ళు కలిసి కూర్చొని నవ్వుతూ మాట్లాడుకున్న వీడియోస్ చూడలేదా మనం? ఎక్స్పీరియన్స్ చేయలేదా? అటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఈ తరహా ధోరణులు ఆ పార్టీలో అటువంటి ఆ సర్కారులో ఉండడం అనేది ఖచ్చితంగా ఆ కూటమికి కావచ్చు, ఆ పార్టీకి కావచ్చు శోభనివ్వదు. బీసీ నాయకత్వం పట్ల, బీసీ నాయకుల పట్ల మీ అహంకారపూరిత ధోరణి, మీ అహంకారపూరిత ఇంగిత జ్ఞానం లేని రాతలు ఆపకుంటే ఆ వర్గాలు పార్టీకి దూరం అయ్యాయి, మళ్ళీ దగ్గర అయ్యాయి. సో మీ పత్రిక సంగతి ఏంటో కూడా చూస్తాయి. బీ కేర్ఫుల్.